నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే అక్రమాలకు పాల్పడ్డాయో అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. అయితే సాక్ష్యాధారాలు సేకరించే సమయంలో ఈ ఇష్యూస్ లో అన్నిట్లో కూడా పెద్ద నేతలు దాగున్నారు అని చెప్పి కీలక ఆధారాలు లభించే సమయంలో ఆ కీలక ఆధారాలన్నీ కూడా దగ్ధం కానివ్వండి, లేదు అంటే ఏదో ఒకటి వచ్చి మిస్ అవుతున్నాయి. అసలు దీని వెనక ఎవరున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత్త మేడం గారు. మేడం నమస్తే. నమస్తే మేడం 2019 నుంచి 2024 వరకు కూడా ఎన్నో అక్రమాలు, దౌర్జన్యాలు జరిగాయి మేడం. మరి కూటమి ప్రభుత్వం రావడంతో ఒక్కొక్కరుగా బయటకు వచ్చి మాకు ఈ అక్రమాలు జరిగాయి, మేము వీటికి మోసపోయామని చెప్పి కేసులు పెట్టడం కూడా మనం చూసాం. ఇదిలా ఉంటే పలు కేసులకు సంబంధించి విచారణ చేపట్టిన రోజు కానివ్వండి, విచారణ జరుగుతున్న సమయంలో కానివ్వండి, పలు చోట్ల కీలక ఆధారాలకు సంబంధించినవి కానివ్వండి, దగ్ధం కానివ్వండి, మిస్ అవ్వడం కానివ్వండి చూస్తున్నాము. అదే తరహాలో మనం ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో కూడా కొన్ని కీలకమైన డాక్యుమెంట్సే తగలబడిపోయాయి అని చెప్పి చెప్తున్నారు. అదిలా ఉంటే మరొకటి మదనపల్లి ఇష్యూ మనకు తెలిసిందే, అందులో పెద్దిరెడ్డి హస్తమే ఉంది అని చెప్పి కొందరు చెప్తున్నారు. ఏంటి మేడం, అసలు మీ అభిప్రాయం ఏంటి మేడం? పెద్దిరెడ్డి గారి విషయం తీసుకుంటే ఆయన మదనపల్లిలో ఫైల్స్ తగలబెట్టడం కానివ్వండి, అంటే ముందే ఆయన ఏదేదైతే చిత్తూరు జిల్లాలో జరిగిన అక్రమాలన్నీ కూడా ల్యాండ్స్ కబ్జాలు కానివ్వండి, ల్యాండ్స్ అంటే వీళ్ళ పేరు మీద రాయించుకునేటివే కానివ్వండి, దగ్గర అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో వచ్చిన తర్వాత 5 ఏళ్ళు కూడా 5 లక్షల ఎకరాల వరకు కూడా ఇదే రకంగా ల్యాండ్స్ వీళ్ళే పేపర్స్ సృష్టించుకోవటం, వీళ్ళే ఇచ్చేయటం, వీళ్ళకి సంబంధించిన వాళ్ళ పేర్ల మీద అంతా ఎక్కిచ్చేసేయటం, ఇలాంటివే రాష్ట్రం మొత్తం కూడా 5 లక్షల ఎకరాలని కబ్జా చేయటం జరిగింది. సో దాని తాలూకా మదనపల్లిలో ఏదైతే పెద్దిరెడ్డి గారి పేరు బయట వస్తుంది అని అనగానే ఆయన పేరుని బయట వస్తుంది అనుకున్నప్పుడు అక్కడ కూడా వాళ్ళు చేయటం మొదలుపెట్టారు. ఏంటంటే ఫైల్స్ తగలబెట్టేయటం. సో వాళ్ళకి ఎక్కడ అనుమానం వచ్చి రేపొద్దున వాళ్ళ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది అనేది లీకేజ్లు వచ్చిన వెంటనే అక్కడ వెళ్ళిపోయి తగలబెట్టేయటమే జరుగుతుంది. ఎందుకు తిరుమలలో కూడా చూసాం, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ కూడా ఫైల్స్ తగలబడ్డాయి. అప్పుడు భూమా కరుణాకర్ రెడ్డి గారు కూడా ఒక టైంలో ఏం చెప్పారంటే, అక్కడ తిరుమల కొండ మీద మా వాళ్ళు ఎంతమంది లేరు, మాకు అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు. అంటే వీళ్ళు చేసిన ఏవేవైతే ఆ కొండ మీద తిరుమల కొండ మీద చేసిన అరాచకాలన్నీ కూడా బయట వస్తాయని, అవేవి దొరకకూడదు అని చెప్పి షాక్ సర్క్యూట్ వచ్చి తగలబడిపోయిందనే రకంగా సృష్టించడం మొదలుపెట్టారు. ఆ రకంగానే దాన్ని అక్కడ కూడా తగలబెట్టడం చూసాం. అంటే ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో కూడా ఇప్పుడు కొత్తగా అది తగలబెట్టడం అనేది అక్కడ దానికి వేరే రకమైన ఇదేంటంటే, ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది జగన్మోహన్ రెడ్డికి. అందుమూలన అసలు తగలబడిపోతుంటే ఆయన ఇల్లు కూడా తగలబడిపోతుంటే ఎవరు పట్టించుకోరా, ఇదంతా కూటమి ప్రభుత్వం చేస్తున్న పని అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వీటన్నిటికీ ఎక్కడైతే ఒక్క విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది, అంత తగలబడిపోయేది ఆయన ఇంటి ముందు తగలబెడుతుంటే వీడియోలు తీస్తున్నారే కానీ అది ఆర్పాలనే ప్రయత్నం, ఏదో 2 ఆర్పాలనే ప్రయత్నం చేస్తే 5 వీడియోలు తీసుకుంటున్నారు. అలా జరుగుతుంది అక్కడ. అదే ఇంటి ముందు అంత చెత్త ఉంటుందా? ఇంటి ముందు ఎండిపోయిన గడ్డి అంత ఉంటే ఊరుకుంటారా? పచ్చటి గ్రీన్గా ఉండే చోట అట్లా మంటలు ఎలా వచ్చాయి? ఏ రోజైతే 3,000 కోట్లు లిక్కర్ స్కామ్ మిథున్ రెడ్డిది బయటపడిందో, ఆయన అంటే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన విషయం తెలిసిందో, అప్పటి నుంచి ఇక్కడ స్టార్ట్ అయిపోయింది కదా, ఎక్కడ వస్తుందో ఇన్వెస్టిగేషన్ నడుస్తుందో అనే ఒక భయం అనేది స్టార్ట్ అయిపోయి ఫైల్స్ అన్నీ వేసుకొని తగలబెట్టడం చేశారు. సరే, ఒకవేళ ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లం అనుకున్నట్టు కదా, ఏమైనా అట్టముక్కలతో కట్టిన ఇల్లా, ఏదైనా చెక్కలతో కట్టింది తగలబడిపోతుంది అని అనుకోవటానికి, ఏదైనా కాలిఫోర్నియా లాంటి విదేశాల్లో కట్టిన చెక్క ఇండ్ల తగలబడిపోవటానికి, ఒకవేళ ఆ రకంగా కూడా చంపేస్తారనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అంత ఈజీగా, అట్లా అంత చిన్న మంటలకి. అది వాళ్ళు తగలబెట్టి వాళ్ళు అక్కడ ఫైల్స్ అన్నీ తగలబెట్టుకొని అది కూడా కూటమి ప్రభుత్వం మీద నింద నెట్టాలని చూడటం. ఇవన్నీ చూస్తుంటే దేవినేని అవినాష్ ముందు రోజు నైట్ వెళ్ళి కలవటం జరిగింది జగన్. సో వెళ్ళి కలిసినప్పుడు జరిగిన ఈ ప్రొసీజర్ ప్లాన్, సో ఆయన కలిసి వచ్చిన మార్నింగ్కి తగలబెట్టడం చేశారు. సో ఇవన్నీ ఎట్లా జరిగాయి మరి? సో ఎందుకోసం పిలిపించుకున్నావు? సో ఏ ఫైల్స్ ఆయనకి 3,000 కోట్లు అంటే ఒక్క మిథున్ రెడ్డి దగ్గర నుంచి 3,000 కోట్లు నీకు ముడుపులు అందినప్పుడు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా ముడుపులు అందాయి? లిక్కర్లో, ఇది ఓన్లీ లిక్కర్లో, ఇంకా మైనింగ్లో, అటవీ శాఖ భూముల్లో
ఈ శ్రీగంధపు చెక్కలు వాటిని దీని మూలాన ఏ రకంగా ఎన్ని లక్షల కోట్లు? నాకు తెలిసిన ప్రకారం అయితే ఇప్పటికీ 6 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో దోచుకున్నట్టయితే ఒక క్లియర్‌గా ఒక గణాంకాలైతే బయట నడుస్తుంది దీని మీద చర్చి. ఖచ్చితంగా ప్రజల్లో కూడా ఒక ఆలోచన అంటూ రేకెత్తించింది. ఇంత ఒక్క జిల్లాకి సంబంధించిన లెక్కల్లోనే 3,000 కోట్లు అనంటే, ముడుపులు అందాయి అనంటే, ఇంకా మిగతా చోట్ల ఏ రకంగా ఉంది? ఆయనకి ఎంత ఆదాయం అంటే ఓన్లీ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు కూడా ఎలా దోపిడీ చేయాలనే దాని మీదే నడిచింది. మేడం కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మదనపల్లి ఇష్యూ జరిగింది మేడం. ఈ మదనపల్లి ఇష్యూ జరగడంతో ప్రభుత్వం విఫలమైందని చెప్పి విమర్శలు చేశారు. మరి ఏ కేసు విచారణ చేపడితే ఆ కేసుకు సంబంధించిన ఫైల్స్ తగలబెట్టడం కానివ్వండి, మిస్ అవ్వడం కానివ్వండి చూస్తున్నాం. మరి ఇప్పుడు వీటికి ఏం సమాధానం చెప్తారంటారు? అంటే ఇప్పుడు ఒక ఫైల్స్ తగలబెట్టినంత మాత్రాన వాళ్ళు చేసిన తప్పులన్నీ మాఫియా అయిపోతాయి అనుకోవటం వాళ్ళ అవివేకం. సో ఎక్కడైనా లింకులు ఉండే ఉంటాయి. సో అవన్నీ బయట తీస్తారు. సరే ఒక దానిలో తప్పించుకోండి. ఇప్పుడు ఒక పెద్ద నేరస్తుడు, ఆర్థిక నేరస్తుడు. సో అన్ని రకాల నుంచి డబ్బులు వచ్చాయి. ఎక్కడో ఒక చోట తగులుకుంటాడు కదా! ఈ ఒక్క చిన్న దానిలో తప్పించుకోండి. అంటే ఆయనది ఇది యాక్చువల్లీ అయితే ప్రజల దృష్టిలో కానీ, ఒక గవర్నమెంట్ దృష్టిలో కానీ చాలా పెద్ద స్కీమ్. ఒక 3,000 కోట్లు అనేది చాలా చిన్నదేం కాదు. కానీ ఆయన దృష్టిలో చిన్నది. అంటే లక్షల కోట్లు తిన్న వాళ్ళకి వేల కోట్లు తక్కువే కదా! ఆబ్వియస్లీ తక్కువగానే ఉంటది. అందుమూలన ఇది తక్కువ ఆయనకి. సో దీనిలో తప్పించుకున్నానని అనుకుంటారో ఏమో! కానీ ఎక్కడో ఒక చోట ఎప్పుడూ ఎన్ని రోజులు ఒక అబద్ధాన్ని దాచలేం. నిజం అనేది ఏ రోజో బయటొస్తది. అదే రకంగానే ఇప్పుడు టైం పట్టే కొద్దికి ఒక్కోటి అన్నీ బయటొస్తున్నాయి. టైం టేకింగే కావచ్చు. కొంచెం లేట్ అవ్వచ్చు. నిజం రావటానికి, బయట రావటానికి కొంచెం టైం పడతది. కానీ ఇక్కడైతే నిజం అనేది తెలుస్తది. సో ఇన్ని లక్షల కోట్లు నీకెలా వచ్చాయి? ఏ రకంగా సంపాదించారనేది రేపొద్దున అన్ని విషయాలు బయటొస్తాయి. అప్పుడైతే ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత అయితే కూటమి ప్రభుత్వం మీద కూడా బాధ్యత ఉంటది. ఏదైతే చెప్పారో అక్రమ ఆస్తులన్నింటినీ కూడా కక్కిస్తాం అన్నప్పుడు దానిలో కూటమి ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్‌లో ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీకి కూడా దానిలో భాగస్వామ్యం ఉన్నట్టే కదా! సో వాళ్ళకైనా కూడా అది ఉంటది కదా! మనము ఆంధ్రప్రదేశ్‌లో ఈ మాట ఇచ్చాము. అక్కడ వాళ్ళకి తీసుకున్న ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలనే కదా ఇక్కడ మన తెలుగుదేశం పార్టీతో కూటమిలో కలిసారు. సో వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి కూడా ఉంటాయి కదా! సో ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులేంటనేది ఎత్తి చూపించాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా ఉంది కదా! సో వాళ్ళ నిజాయితీ కూడా వాళ్ళు నిరూపించుకుంటారు కదా! ఇప్పుడు టైం వచ్చింది. మరి ఇలాంటి సంఘటనలు జరగడం వెనుక ఖచ్చితంగా వైసీపీ హస్తం ఉంటుందని, కేసుల్లో ఇరుక్కుంటామని ముందే గ్రహించి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పి మేడం చెప్తున్నారు. థాంక్ యూ మేడం. నమస్తే.